హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. రొమాన్స్, లస్ట్ వర్సెస్ లవ్, పార్ట్ 50. ఫ్రెండ్స్, మిమ్మల్ని చేసుకునేవాడు ఐరన్తో బట్టలు కుట్టించుకోవాలి ఏమో, లేకపోతే మీ చేతి దెబ్బలు తినడానికి వాడు బండలాగున్నా కూడా పేపర్లాగా అయిపోతాడేమో అని వీపు మంటకి వీపు రుద్దుకుంటూ కోపంగా అంటాడు సందీప్. రేయ్, అసలు నిన్ను ఎవరురా మమ్మల్ని కలవమన్నది? నువ్వెందుకు మమ్మల్ని కొట్టావు? అందుకనే మేము కూడా కొడతాం. అయినా మేము అమ్మాయిలం. ఎవరేమిచ్చినా రివర్స్‌లో ఇచ్చేస్తాం. మా దగ్గర ఏదీ ఉంచుకోం. బాబోయ్! అప్పు చేశామనుకో మళ్ళీ వడ్డీ పెరిగిపోతుంది. వడ్డీతో ఇవ్వడం కన్నా అసలుకు అసలు ఇచ్చేస్తేనే బెటర్ కదా అంటారు. నాయమ్మే, నా దేవతే, కొట్టినందుకు వెంటనే కొట్టేయాలంటున్నావా? లేకపోతే ఈరోజు కొట్టినందుకు రేపు 4 ఎక్స్‌ట్రా వేయకూడదు? ఏమో, ఉండాలి తల్లి. మీలాంటి వాళ్ళు ఉంటేనే ఈ లోకం ఇంకో 10 కాలాలు సక్కగా ఉంటుందే అంటాడు. కదా! అందుకనే రోజూ మేం బాగుండాలని దేవుడికి ప్రే చేయడంతో పాటు అప్పుడప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళి ట్రీట్ కూడా ఇప్పిస్తుండు. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు అంటారు. ఏంటే వాడికి హ్యాపీ ఉండేది? మీరు పానీపూరి బండి మీద పడి దాడి చేస్తే వాడికి ఏంటి లాభం అంటూ నవ్వుతుంది భూమి. ఏంటి భూమి అలా అంటున్నావ్? ఇప్పుడు సందీప్ గారు మమ్మల్ని పానీపూరి బండి దగ్గరకు తీసుకెళ్లారు అనుకో. అక్కడ పానీపూరితో పాటు బేల్పూరి ఇంకా మిగిలినవి కూడా తింటాం. ఆ పానీపూరి వాడికి లాభం వస్తుందా? ఇంకా ఆ పానీపూరి ఒక్కటే తింటే మన పొట్ట ఫిల్ అవుతుందని పక్కనే ఉన్న మంచూరియా, ఇంకా నూడిల్స్, పాస్తా కూడా తింటామా? అప్పుడు పానీపూరి బండివాడితో పాటు వాళ్ళు కూడా బేరం అవుతుంది కదా! అప్పుడు వాళ్ళు హ్యాపీగా రోజు మీద ఆనందంగా ఇంటికి వెళ్తారు. వెళ్తూ వెళ్తూ వాళ్ళు మనసులో ఏమనుకుంటారో తెలుసా అని అడుగుతుంది హిమ. ఏమనుకుంటారు అంటూ క్యూరియాసిటీగా అడుగుతాడు సందీప్. ఏమనుకుంటారా? మనం వాళ్ళ దగ్గర కొనుక్కొని, వాళ్ళకి మనీ ఇవ్వడం వల్ల, వాళ్ళు మనం ఇలానే అప్పుడప్పుడు వచ్చి, అలా వాళ్ళకు బేరం చేయాలని, వాళ్ళకు ఇంతే డబ్బులు ఇవ్వాలని, ఇంకా మనం వాళ్ళ షాప్‌కి రావాలంటే, మనం చేసే పని కూడా బాగా వర్క్ అవ్వాలని, అప్పుడు మనకి డబ్బులు వస్తే, వాళ్ళ దగ్గర ఇంకా కొనుక్కుంటామని, పైకి చెప్పకపోయినా మనసులోనే మనం చేసే పనిని బ్లెస్ చేస్తారు. మరి అలాంటప్పుడు నువ్వే మమ్మల్ని తీసుకెళ్ళి ట్రీట్ ఇస్తావు. ఇంకా డబ్బులు కూడా నువ్వే ఇస్తావు కదా! ఆ బ్లెస్సింగ్స్ అన్నీ నీకే కదా వస్తాయి అని హిమ ముద్దు ముద్దుగా చెప్పగానే వింటున్న సందీప్, భూమి, వినీతులకు ఫీజులు ఎగిరిపోతాయి. ఏంటి? చిన్న పానీపూరి వెనకాల ఇంత పెద్ద కథ ఉందా? అని ట్రాన్స్‌లో ఉన్నట్టుగా అడుగుతాడు సందీప్. మరి లేకపోతే మా అమ్మాయిలు ఏం చేసినా కూడా ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. కానీ మీరు మాత్రం మేము చిన్న పిల్లల్లా ట్రీట్ చేసి తిండిపోతులన్నట్టుగా మాట్లాడతారు. ఇక నుండైనా మేము ఎప్పుడైనా ట్రీట్ అడిగితే మా ట్రీట్ వెనకాల ఎంతమంది జీవనోపాధి వాళ్ళ ఫ్యామిలీలో ఉంది అని ఆలోచించుకుని ట్రీట్ ఇవ్వండి. అర్థమవుతుందా? అంటూ యాటిట్యూడ్‌గా హాసిని, హిమాలు వెళ్ళిపోతుంటే వెనకాల వీళ్ళు ముగ్గురు ట్రాన్స్‌లో నుండి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. రా అమ్మా రా! రావుగారు చెప్పారు నీ గురించి. ఎలా ఉందమ్మా ఆయన ఆరోగ్యం? అని మేనేజర్ అడుగుతారు ఆమెను. బావుంది అంకుల్. కాకపోతే నాన్న చెప్పినట్టు ఈ జాబ్ నాకు వస్తుందంటారా? అంటూ టెన్షన్‌గా పడుతుంది ఆమె. వస్తుందా అంటే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అర్థం చేసుకుని సార్‌కి నేను రిక్వెస్ట్ చేయగలను గానీ, ఆయన మాత్రం ఓన్లీ టాలెంట్‌నే చూస్తారు అమ్మా అంటారు. మీ ఫాదర్ ఆయన దగ్గర ఎంతకాలం నుండి పనిచేసినా ఆయన నీ దగ్గర క్యాపబిలిటీ లేకపోతే అస్సలు ఛాన్స్ తీసుకోరు. కావాలంటే వేరొక రకంగా నీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలా చేస్తారు గానీ, ఆయన మాత్రం వర్క్ దగ్గర ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు అంటారు. అలా అంటున్నారేంటి సార్? ప్రెజెంట్ మా ఇంట్లో నేనే మనీ సోర్స్. ఇప్పుడు ఈ జాబ్ కూడా లేకపోతే ఇంకా కంప్లీట్ అవ్వని నా గ్రాడ్యుయేషన్‌కి జాబ్ ఎవరిస్తారు? సార్ మీరే కొంచెం రిక్వెస్ట్ చేయండి. నాన్నగారు కూడా మాట్లాడే పొజిషన్‌లో లేరు అంటుంది ఆమె. సరే అమ్మా! నేను చెప్పి చూస్తాను. ఈ బ్రేక్ అయిన తర్వాత సార్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ కూర్చో అంటూ మేనేజర్ తన వర్క్‌లో పడతాడు. ఆమె మాత్రం గోళ్లు కొరికేసుకుంటూ తన చేతిలో ఉన్న ఇంకా కంప్లీట్ కాని ఎంబీఏ సర్టిఫికేట్‌ని నలిపేస్తుంటుంది. బ్రేక్ అయిపోయేటప్పటికి ఇంకా షాక్‌లోనే ఉన్న ముగ్గురు కూడా క్యాంటీన్ ఖాళీ అయిపోయిన తర్వాత ఒకరి ముఖం ఒకరు చూసుకుని తల విదిలించి ఎవరికి వాళ్ళు వెళ్తుండగా మేనేజర్ ఎదురుగా బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆమెను చూసి ఎవరీమే అని భూమి అనుకుంటుంది. ఈమెకి ఇక్కడేం పని? ఇక్కడి నుండి పోలేదా? అని విసుగ్గా అనుకుంటాడు వినీత్.
ఏమిటి ఇంకా ఈమె వర్క్ అవ్వలేదా? మేనేజర్‌తో ఏం పనుండి వచ్చింది అని సందీప్ అనుకుంటూ ఎవరి క్యాబిన్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. భూమి బ్రేక్ అయిన తర్వాత చిన్న మీటింగ్ ఉంది అని విరాట్‌కి ఇన్ఫార్మ్ చేయాలని విరాట్ క్యాబిన్‌కి వెళ్తుంది. సార్, ఇప్పుడు స్టాఫ్‌తో చిన్న మీటింగ్ ఉంది సార్. ఇంకొక 15 మినిట్స్‌లో స్టాఫ్ అంతా మీటింగ్ రూమ్‌లో గ్యాదర్ అవుతారు అని విరాట్‌కి చెబుతుంది. ఓకే మిస్ భూమి. అలానే నీకు నేను చిన్న మ్యాటర్ చెప్తాను. అదంతా అగ్రిమెంట్‌లా ప్రిపేర్ చెయ్యి అని తను అనుకున్నదంతా కూడా భూమి చేత ప్రిపేర్ చేయించి, ఓకే. ఒక 5 మినిట్స్ వెయిట్ చెయి. మనం మీటింగ్ రూమ్‌కి వెళ్దాం అని కూల్‌గా ఆన్సర్ ఇచ్చి, అప్పుడే డోర్ ఓపెన్ అయ్యి బిక్కుబిక్కుమంటూ మేనేజర్ వెనుక వస్తున్న ఆమెను చూసి చైర్ వెనక్కి ఆనుకుంటాడు అతడు. సార్, ఈమె రావుగారు డాటర్ సార్. మీతో మాట్లాడతాను అంటే తీసుకొచ్చాను సార్ అంటారు మేనేజర్. ఓకే మేనేజర్, మీరు వెళ్ళండి అని మేనేజర్‌ని పంపించేసి, చెప్పండి మిస్, మీ డ్యాడీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు. వాట్, రావు గారికి ఏమైంది? అయినా సార్ 3 డేస్ నుండి ఆఫీస్‌కి రావడం లేదు అంటే హెల్త్ ఇష్యూ అని చెప్పాడు వెంకట్. మరి ఇదేంటి మరీ ఇంత సీరియస్‌నా అని భూమి షాక్‌గా ఆమె ఏం చెప్తుందా అని ఆమె వైపే చూస్తుంటుంది. విరాట్‌ని చూసినప్పుడు నుండే గడగడా వణికిపోతున్న గుండెను అరచేతుల్లో పెట్టుకున్న ఆమె విరాట్ వాయిస్‌ని బేస్‌కి ఇంకొంచెం హడలిపోతూ లోపల ఫీలయిపోతూ డాడీ బానే ఉన్నారు సార్. కాకపోతే మెడికల్ నీడ్స్ చాలా ఉంది బ్రేక్ అవుతున్న వాయిస్‌తో అంటుంది. అసలు రావుగారి ప్రాబ్లమ్ ఏంటి? లాస్ట్ 3 డేస్ బ్యాక్ వరకు బానే ఉన్న వ్యక్తి అలా అయిపోవడం కారణమేంటి మిస్ అని అనుమానంగా అడుగుతాడు విరాట్. సార్, డాడీకి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందంట సార్. అది మేము తెలుసుకోలేదు. దానికి తోడు డాడీ ఎక్కువగా ప్రెజర్ తీసుకున్నారంట. దానివల్ల 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి. అది నెమ్మదిగా హార్ట్ వరకు వెళ్తుండడంతో డౌట్ వచ్చి హాస్పిటల్‌కి తీసుకువెళ్తే ఈ ప్రాబ్లమ్ చెప్పారు సార్ డాక్టర్స్ అని అంటుంది. వాట్, కిడ్నీ ఫెయిల్యూర్ అయిందా? అంత అశ్రద్ధగా ఉన్నారు. ఇప్పుడు మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతాడు. సొల్యూషన్ అంటే ఆయనకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి సార్. లేకపోతే మెడికల్ మీద డయాలిసిస్ మీద కొంతకాలం నెట్టుకు రావాలి. తొందరలోనే కిడ్నీ కోసం కూడా ట్రై చేయాలి సార్ అంటుంది ఆమె. ఓహ్, అవునా అంటూ బాధపడుతూ, ఇప్పుడు నీకు మనీ నీడ్ ఉండే వచ్చావా అని ఏం తెలియనట్టే అడుగుతాడు. హా సార్, మనీ నీడ్ ఉండడం అయితే కరెక్టే గాని నేను మీ దగ్గర మనీ తీసుకోవడానికి రాలేదు సార్ అని అంటుంది ఆమె. మరి ఎందుకు వచ్చినట్టు అంటూ భూమి కళ్ళతోనే తను ప్రిపేర్ చేసిన ఫైల్‌ని ఇమ్మని అడుగుతాడు. సార్, ప్రెజెంట్ మా ఇంట్లో మనీని ఇచ్చేదాన్ని నేనొక్కదాన్నే. అమ్మ బాగా భయపడిపోతుంది. నాకు సిబ్లింగ్స్ అంటూ ఎవరూ లేరు. ఇంకా రిలేటివ్స్ కూడా పెద్దగా మమ్మల్ని పట్టించుకోరు. నేను కూడా ఇప్పుడు ఎంబీఏ ఫైనల్ ఇయర్‌లో ఉన్నాను. అందుకనే నా చదువుకు తగ్గ జాబ్ ఏదైనా ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్ అని అడుగుతుంది. నేను జాబ్ చేస్తూనే ఎంబీఏ కంప్లీట్ చేసి అప్పుడు సర్టిఫికెట్స్ తెచ్చి మీకు ఇస్తాను. ప్లీజ్ సార్, మీరు ఎలాగైనా నాకు ఏదో ఒక జాబ్ ఇప్పించండి. నాన్నగారికి మీరు తప్ప ఇంకెవరూ ఇక్కడ పెద్దగా తెలియదు. అలా అని ధైర్యంగా బయటికి వెళ్లి జాబ్ చేసేంత ధైర్యం నాకు లేదు. ప్లీజ్ సార్ అంటూ కన్నీళ్లతో వేడుకుంటుంది. మిస్, నువ్వేం అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంబీఏ చేస్తున్నానన్నావు కదా అని అంటాడు. ఎస్ సార్, ఇదిగోండి నా సర్టిఫికెట్స్ అంటూ విరాట్ ఎదురుగా తన ఇన్‌కంప్లీటెడ్ ఎంబీడీఏ డూప్లికేట్ జిరాక్స్ సర్టిఫికెట్స్ అన్నీ పెట్టేసి ప్లీజ్ సార్ అన్నట్టుగా చూస్తుంది. ఫైల్ ఓపెన్ చేసి చూసిన విరాట్‌కి పేరు కిన్నెర. తను 10థ్ నుండి ఇప్పటి వరకు ప్రెజెంట్ అన్ని మార్క్స్ లిస్టులో కూడా ఫస్ట్ ర్యాంక్ ఉండడంతో సాటిస్ఫైడ్‌గా ఒకసారి కిన్నెరాని చూసి ఫైల్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ఓకే కిన్నెరా, నువ్వు ఎంబీఏ చేస్తున్నానంటున్నావు. మరి నీకు క్యాపబిలిటీగా జాబ్ గేమింగ్ మైండ్స్‌లో ఏముంటుంది అనుకుంటున్నావు అంటూ ఆమె ఫైల్‌ని టేబుల్ మీద పెడతాడు. సార్, నేను చేసేది ఎంబీఏ అయినా డాడీకి ఇష్టమని చాలా కష్టంగా చేస్తున్నాను సార్. ప్రెజెంట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. డాడీకి తెలియకుండా నేను ఇంకొక కోర్స్ కూడా 5 ఇయర్స్‌గా నేర్చుకుంటున్నాను సార్. ప్లీజ్ ఈ విషయం డాడీకి చెప్పకండి అంటూ ఫైల్ అడుగుల నుండి ఇంకొక సర్టిఫికెట్ తీసి విరాట్ ఎదురుగా పెడుతుంది. కిన్నెరాను చూస్తున్న కొద్దీ ఏదో స్పెషల్ అట్రాక్షన్ ఉన్నట్టుగా భూమిని ఆకర్షించడంతో తను చెప్పే మాటలను శ్రద్ధగా వింటూనే తండ్రి కోసం తాపత్రయపడుతున్న ఆమె ఆరాటాన్ని ముచ్చటగా చూస్తూ విరాట్‌కి ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటా అని తొంగి తొంగి చూస్తుంది. అందులో ఉన్నది చూడగానే భూమి కళ్ళు పత్తికాయలు అయితే విరాట్ పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి.
అయితే మిస్ కిన్నెరా రావు గారికి తెలియకుండా గేమింగ్ ప్రొఫెషన్లో కోర్స్ తీసుకుంటుంది అన్నమాట, రైట్? ఎస్ సార్. నాకు చిన్నప్పటి నుంచి ఈ గేమింగ్ అంటే ఇంట్రెస్ట్. బట్ డాడీకి చెప్తే ఆయన వద్దని నన్ను ఎంబీఏలో జాయిన్ చేశారు. కానీ నా ఫ్యాషన్ వదులుకోలేక దీని మీద జాబ్ చేయకపోయినా నేర్చుకున్నట్టు తృప్తిగా ఉంటుంది అని డాడీకి తెలియకుండా 5 ఇయర్స్గా కోర్స్ నేర్చుకున్నాను. బట్ ఇప్పుడు అదే నాకు ఉపయోగపడుతుంది సార్. ప్లీజ్ ఏదో ఒక చిన్న జాబ్ ఇప్పించండి. ఫైనాన్షియల్గా నేను కుదురుకునే వరకు అయినా అని బ్రతిమాలుతుంది. ఓకే. ఓకే. మిస్ కిన్నెరా. నీ నిజాయితీ నాకు నచ్చింది. మీ నాన్నగారు నా దగ్గర వర్క్ చేసినా ఆయనను అడ్డుపెట్టుకుని జాబ్ అడగకుండా నీ తెలివితేటలతో జాబ్ అడుగుతున్నావు కదా! ఇక్కడ నచ్చావు. సరే నీకు జాబ్ ఇస్తాను. కానీ నువ్వు నేర్చుకున్న కోర్సుతో ప్రెజెంట్ ఇక్కడ సర్వైవ్ అవ్వలేవు అంటాడు. సార్ అలా అనొద్దు. ప్లీజ్ ఎంత కష్టమైనా నేర్చుకుంటాను సార్. ప్రెజెంట్ నాకు చాలా మనీ నీడ్ ఉంది సార్. ప్లీజ్ అంటూ బ్రతిమాలుతుంది. ఓకే. అలా అయినా నో ప్రాబ్లమ్. నువ్వు ఇంకొక 1 ఇయర్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఇదే కంపెనీలో జాబ్ ఆఫర్ ఇస్తాను. అంతవరకు నీకు మనీ నేను ఇస్తాను నీకు అభ్యంతరం లేకపోతే అంటాడు అతను. ఈ సచ్చినోడికి ఎదుటివారి ఎమోషన్స్‌తో పట్టవా? ఆ అమ్మాయి తన తండ్రి కోసం అంత ఆరాటపడుతూ, తన నిజాయితీతో, సెల్ఫ్ రెస్పెక్ట్‌తో జాబ్ ఇమ్మని అడుగుతుంటే, డబ్బులప్పిస్తానంటున్నాడు ఏంటి వీడికి బుర్ర పని చేయదా అని తిట్టుకుంటుంటే, భూమి తిట్టుకుంటుంది. కిన్నెర సున్నితంగా విరాట్ దగ్గర ఫైల్ తీసుకుని, సారీ సార్, నాకు మనీ నీడ్ ఉండడం కరెక్టే. అలా అని మీ దగ్గర నిన్ను బెగ్ చేయలేను. ఈ క్వాలిఫికేషన్‌తో జాబ్ ఇస్తారని ఆశపడి వచ్చాను గానీ, మీరిచ్చే డబ్బులకు ఆశపడి కాదు సార్. సారీ. నా అవసరాన్ని ఈ ఉద్యోగం ఇచ్చి తీర్చితే మీ అంత మంచివాళ్ళు లేరని నా పరిస్థితులకు అర్థం చేసుకుంటారు అనుకున్నాను గానీ, ఐయామ్ రియల్లీ సారీ సార్. మీ టైంని నా వల్ల వేస్ట్ చేసి ఉంటే అని ఫైల్ తీసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. వెళ్తున్న తనని భూమి బాధగా చూస్తుంది. ఇంకొక 2 అడుగులు వేస్తే ఆ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోతుందనగా, మిస్ కిన్నెరా అని చిటిక వేసి పిలుస్తాడు. దొంగ సచ్చినోడు, శాడిస్టోడు. ఆ పిల్లని బాధ పెట్టిందే కాకుండా తన దారిన తను పోతుంటే అలా కూడా వీటికి సాటిస్ఫాక్షన్ రాలేదా? ఆ పిల్లని ఇంకా కొంచెం ఏడిపించాలనుకుంటున్నాడా అని కారాలు మిరియాలు నూరుతున్న భూమిని చూసి సైడ్ స్మైల్ ఇస్తూ, మిస్ కిన్నెరా, మీరు నేను పెట్టిన టెస్ట్లో పాస్ అయ్యారు. కానీ మీకు జాబ్ ఇస్తాను అనగానే కిన్నెర ఆశ్చర్యపోతే భూమి డంగైపోతుంది. ఏంట్రా సుహా, ఇంత తొందరగా వచ్చేసావ్? నువ్వు 2 గంటల క్రితమే కదా వెళ్ళావు. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది అని ఆశ్చర్యంగా అడుగుతారు సునీత గారు. అత్తా, హ్యాపీ న్యూస్. మీ కొడుకు నా కంపెనీతో కొలాబరేషన్ కి ఒప్పుకున్నాడు. అలానే ప్రాజెక్టుతో కూడా డీల్ కుదుర్చుకున్నాడు అత్తా. ఇక నేను ఇక్కడే ఉంటాను అంటూ వెలిగిపోతున్న మొహంతో చెబుతాడు సందీప్. సుహా, ఎంత మంచి మాట చెప్పావురా అంటూ ఆనందపడిపోతూ గబగబా కిచెన్లోకి వెళ్ళి షుగర్ తీసుకువచ్చి సుహా నోరు తీపి చేస్తారు ఆవిడ. అత్త, నేను గుడ్ న్యూస్ అన్నాను కానీ ఇలా షుగర్ పెట్టేమనలేదే బాబు. అసలే డైట్లో ఉన్నాను అని చిరుకోపంగా అంటూ, అత్త, వాడు ఒప్పుకున్నాడు కదా, ఇక్కడ సగం పని అయిపోయినట్టే. నేనిక ముంబై వెళ్ళాలి. వెళ్ళి అక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకుని ఒక 6 మంత్స్ వరకు ఇక్కడే ఉంటాను కాబట్టి మొత్తం అంతా ప్లాన్ చేసుకుని రావాలి. రేపు మార్నింగ్ నేను ముంబై వెళ్తాను అత్త అని చెబుతాడు. ఆ మాట వినగానే సునీత గారు మళ్ళీ డల్ అయిపోతూ, అదేంట్రా, నిన్నే వచ్చావు అప్పుడే వెళ్ళిపోతావా అంటూ కళ్ళల్లో నీళ్లు తిప్పేస్తారు. అత్త, నీకు తెలుసు కదా నేను సడన్ గా వచ్చాను అని. దానికి తోడు ఇప్పుడే ఉండిపోతే అక్కడ కంపెనీ నాన్న ఒక్కడే హ్యాండిల్ చేసుకోలేరు అత్త. నేను అన్నీ ప్లాన్ చేసుకునే వస్తాను. మళ్ళీ తొందరలోనే వచ్చేస్తాను అంటాడు. అది కాదురా, నువ్వు ఉన్నందుకే ధైర్యంగా ఉన్నాను. అదీ కాకుండా ఏదో ఒక రకంగా వాడికి పెళ్ళికి ఒప్పిస్తాను అన్న ధీమాతో నేను ఇక్కడ ధైర్యంగా ఉంటున్నాను. అసలే గురువుగారు చెప్పిన నెల రోజుల్లో వారం రోజులు అయిపోయాయి. ఇంకా 23 రోజులున్నాయి. ఈ 23 రోజుల్లో మనం అనుకున్న పని జరుగుతుంది అంటావా అంటూ బెంగగా అడుగుతారు ఆవిడ. తప్పకుండా అత్త. కాకపోతే గురువుగారు చెప్పిన గుర్తులు ఉన్న అమ్మాయి దొరకాలి కదా అంటాడు. అవునురా, ఖచ్చితంగా అటువంటి అమ్మాయి దొరకాలి. నేను ఇప్పుడే మ్యాట్రిమోనీకి కూడా కాల్ చేసి చెప్పాను. మన సర్కిల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నాను. కానీ అటువంటి గుర్తులున్న అమ్మాయి దొరకడం లేదురా. నాకు రోజు రోజుకి భయం పట్టేసుకుంటుంది. ఇంకా మీ మామయ్యకి ఈ విషయం కూడా తెలియదు. ఆయన దగ్గర ఎన్నాళ్ళు మేనేజ్ చేయిస్తాను కదా, చెప్పలేను అంటారు ఆవిడ.
అత్త అత్త అంటూ ఆవిడను సోఫాలో కూర్చోబెట్టి, నువ్వు స్ట్రెస్ తీసుకోవద్దు, అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయి. నేను రేపు మార్నింగ్ వెళ్ళి ఒక్క వీక్లో వచ్చేస్తాను. కొంచెం ఓపిక పట్టత్తా ప్లీజ్ అంటాడు. దానికి సరే అన్నట్టుగా తల ఊపి కష్టం మీద సుహా చెప్పిన మాటలకు కన్విన్స్ అయ్యి అతడు ముంబై వెళ్ళడానికి ఒప్పుకుంటారు సునీత గారు. టీనా! టీనా! అని వెర్రికేకలు వేస్తున్న తన తండ్రిని చూసి పొగరుగా వచ్చి కూర్చుంటుంది టీనా. ఏంటి టీనా! అసలు నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావ్? అంటూ కోపంతో ఊగిపోతాడు అతడు. వాట్ డాడ్? ఏమైంది? ఎందుకిలా అరుస్తున్నారు? అని అసహనంగా అడుగుతుంది టీనా. అరుస్తున్నానా? అసలు ఎలా నీకు ఇలా చేయాలనిపిస్తుంది టీనా? ఆ విరాట్ కంపెనీలో జాబ్ సంపాదించమంటే నానా కష్టాలు పడి సంపాదించావు. జాబ్‌లోకి చేరిన ఫస్ట్ డే వెళ్ళావు. మళ్ళీ ఇప్పటి వరకు ఆఫీస్ మొహం కూడా చూడలేదు. నిన్ను అక్కడికి ఎందుకు పంపానో నీకు తెలుసు కదా! అని అంటారు. డాడ్, మీరు ఎళ్ళే ముందు విరాట్‌కి ఆఫీస్‌కి ఏదో ట్రిప్‌కి కాదు. అక్కడ వాడు ఆవలిస్తే పేగులు లెక్కెట్టేసే రకం. అలాంటిది నేనున్న క్వాలిఫికేషన్‌కి వాడి దగ్గర చాలా కష్టంగా జాబ్ సంపాదించాను. కానీ అక్కడ ఆ జాబ్ ప్రెషర్ తట్టుకోలేను. అందుకనే వచ్చేసాను. ఇంకొక విధంగా ఏమైనా ట్రై చేయండి అంటుంది. వాట్! ఇప్పుడు చెప్తున్నావా ఈ మాట? ఎందుకు టీనా నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టి కష్టాల్లోకి తోసేస్తున్నావు? ఇప్పటికే నువ్వు, నీ తమ్ముడు చేసిన ఘనకార్యాలకి మనం రోడ్డు మీదకి వచ్చేసాం. ఇప్పుడు ఆ అప్పులన్నీ తీరాలంటే ఖచ్చితంగా మనకి డబ్బు కావాలి. ఆ డబ్బు వచ్చే పనే తీసుకొస్తే నువ్వు ఇలా చేస్తున్నావు. అటువైపు నుండి నాకు ఎంత ప్రెషర్ వస్తుందో తెలుసా? ఆ విరాట్ పతనాన్ని కోరుకుంటున్న ఆ వ్యక్తితో మనం ఎందుకు చేతులు కలిపాం? మనకి కావాల్సిన డబ్బు వస్తుంది. అలానే మనల్ని ఇలా చేసిన ఆ విరాట్ అంతు కూడా చూడడానికే కదా చేతులు కలిపాం. అలాంటిది నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? వాడి దగ్గర ఉంటూనే వాడి నాశనానికి పునాది వేయాలి గాని, వాడు ఎక్కడో ఉంటూ నువ్వింకెక్కడో ఉంటే అసలు విరాట్ నిన్ను దగ్గరికి రానిస్తాడా? అని అసహనంగా అడుగుతాడు టీనా తండ్రి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ ఇది. రేపటి ఎపిసోడ్‌లో అసలు టీనా ఏం చేస్తుందో తెలుసుకుందాం. అలానే సుహా చెప్పినట్టుగానే ముంబై వెళ్లి వస్తాడేమో చూద్దాం.